మిటి యూనివర్సిటీ హాస్టల్ బ్లాక్స్ ఇవి. సో ఒకటి గర్ల్స్కి ఒకటి బాయ్స్కి. మీకు మెయిన్ క్యాంపస్ అది, ఇదేమో హాస్టల్ బ్లాక్. ఇది స్పోర్ట్స్ కాంప్లెక్స్. ఆల్మోస్ట్ క్యాంపస్ అంతా 95% రెడీ అయిపోయిందండి. చిన్న చిన్న వర్క్స్ జరుగుతున్నాయి. అడ్మిషన్స్ ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. ముందు అడ్మిషన్ ప్రాసెస్ ఏంటంటే మనం అప్లికేషన్ పెట్టుకోవాలి. అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత అడ్మిషన్ రిలీజ్ చేస్తారు. సో ఇక్కడ సార్ ఉంటారు, సార్ కౌన్సిల్ చేస్తారు మీకు ఏదైనా. సార్ అడ్మిషన్ ప్రాసెస్ ఒకసారి చెప్తారా సార్? చెప్తానండి. సో డియర్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్, మీకు ఎంసెట్లో మంచి కాలేజ్లో మీరు అనుకున్న సిఎస్సి అండ్ ఎంఎల్ రాలేదు, టాప్ కాలేజ్లో చూస్తే డొనేషన్స్ ఉన్నాయి, ఫీజులు ఎక్కువగా ఉన్నాయి అని బాధపడాల్సిన అవసరం లేదు. అండ్ అప్పులు చేసి లోన్లు తీసుకొని మీరు టాప్ కాలేజెస్లో అడ్మిషన్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అమిటి ఆల్మోస్ట్ 25 years నుంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తుందండి ఇండియాలో. ఇప్పుడు హైదరాబాద్లో కూడా మనకి క్యాంపస్ వచ్చింది. క్యాంపస్ చాలా బాగుంటుంది. అకాడమిక్స్ వైజ్ కావచ్చు, ప్లేస్మెంట్స్ వైజ్ కావచ్చు, ల్యాబ్స్, లైబ్రరీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే మీరు ఆల్రెడీ చూస్తున్నారు. సో ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వరు. ఇట్స్ ఎ బ్రాండ్ అనమాట. సో అడ్మిషన్స్ స్టార్ట్ అయ్యాయి. ఈ ఇయర్కి 2025కే తీసుకుంటున్నారు. రీజనబుల్ ఫీజు ఉంది. పేమెంట్ మోడ్ కూడా ఈజీగా ఉంది సెమిస్టర్ వైజ్. ఈవెన్ మీరు ఎడ్యుకేషన్ లోన్ కావాలన్నా అప్లై చేసుకోవచ్చు. ఇంటర్మీడియట్ మార్క్స్ మెరిట్ బేస్ మీద ఉన్నాయి. మీకు ఇంటర్మీడియట్లో మంచి మార్క్స్ రాలేదు, 55% వచ్చింది, అయినా సరే 20% ఫౌండేషన్ స్కాలర్షిప్ ఇస్తారు. ఫస్ట్ ఇయర్ ఇక్కడ స్టార్ట్ చేశారు కాబట్టి ఎవ్రీ ఇయర్ ఇస్తారు. టోటల్ ఫీజు 16,60,000 అవుతుందండి. కాలేజ్ ఫీజు, హాస్టల్ ఫీజు 2,30,000 పర్ యానం ఉంటుంది. అది మీరు కావాలి అంటే బయట ఉండొచ్చు, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో రావచ్చు. ఆఫ్టర్ 20% స్కాలర్షిప్ మీకు 13,17,000 కట్టాలి. పర్ సెమిస్టర్ కట్టుకోవచ్చు. నా పేరు రమేష్. ఫర్ అడ్మిషన్స్ యూ కెన్ కాంటాక్ట్ మీ. థ్యాంక్ యూ.